జైమ శ్రీ శారదా చరితామృతంలోని 20వ అధ్యాయం తదనంతర జీవితంలో కొందరు. మాతృదేవి భావి జీవితం ఒక పరిశీలన. సంఘ జననిగా తమ కార్యం ప్రారంభించిన తరువాత మాతృదేవి ఈ ఇలలో దాదాపు 20 సంవత్సరాలు జీవించారు. ఈ కాలంలోనే ఆమెను గురించి ప్రజానీకానికి తెలియవచ్చింది. పండితులు, పామరులు, ధనికులు, పేదలు, వృద్ధులు, యువకులు, స్త్రీలు, పురుషులు అనే తారతమ్యం లేక అసంఖ్యాకులు ఆమెను ఆశ్రయించి రాసాగారు. వచ్చిన వారందరూ ఆమె ప్రేమ వృష్టిలో తడిసిపోయారు. ఆధ్యాత్మికంగా పురోగతి పొందారు. ఇలా గురుదేవిగా ఒకవైపు ఈ ప్రేమనో ఆధ్యాత్మిక ఉన్నతినో కాంక్షించకుండా ఎంత ధనం లభిస్తుందా అని పోటీలు పడుతూ ఆమెను అంటిపెట్టుకొని ఉన్న కుటుంబం పెద్దగా మరోవైపు ఇక దేనిని గురించి ఎవరిని గురించి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో మార్పులను తెస్తూ పరుగులు తీసే కాలం ఆమె జీవితంలో కల్పించిన సంఘటనలు ఒకవైపు. ఇలా ముక్కోణంగా సాగింది మాతృదేవి జీవితం. కానీ వీటిలో దేనివల్లనైనా స్వల్పంగా కూడా బాధింపబడకుండా వీటినన్నింటికీ అతీతంగా నిలిచారు మాతృదేవి. ఒక గోపురం మీద నిలబడి అన్నింటినీ సమంగా చూసే వ్యక్తిలా ఎప్పుడూ సమతాస్థితిలో నెలకొన్న యోగినిగా, శ్రీరామకృష్ణులలో నెలకొన్న జ్ఞానిగా, శ్రీరామకృష్ణుల చింతనతో ఆనందించే భక్తురాలిగా, ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా పనిచేసే కర్మయోగిగా, అంతటికీ పరాకాష్ఠగా, ఇప్పటిదాకా మానవాళి కని విని ఎరుగని మాతృమూర్తిగా జీవించారు మాతృదేవి. ఇలాంటి ఒక మహోన్నత జీవితాన్ని అన్ని పరిణామాలతో పరిచయం చేయటం మానవ ప్రయత్నానికి మించిన పని. అందువల్ల ఇప్పుడు మనం చూసిన ముక్కోణపు జీవితాన్ని, అది మనకు అందించే సందేశాన్ని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మాతృదేవి ముక్కోణపు జీవితంలో ఒక్కదాన్ని మాత్రం ప్రత్యేకంగా తీసుకొని పరిశీలించడం కష్టం. ఎందుకంటే జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, కుటుంబ పెద్దగా మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా జీవితం గడపడము, గురువుగా ఉంటూ సన్యాసులకు, గృహస్థులకు మార్గదర్శకత్వం వహించడం ఏకకాలంలో జరిగినవి. ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవి. కానీ మనం అర్థం చేసుకోవడానికి వాటిని విభజించి చూడవలసి ఉంది. ఇంతదాకా గురుదేవులతో మాత్రమే ముడిపడి ఉన్న మాతృదేవి జీవితం ఈ కాలఘట్టంలో భక్తులు, శిష్యులు, బంధువులు అంటూ పలువురితో పెనవేసుకుని ఉంది. ఈ కొందరు లేకపోయి ఉంటే మాతృదేవి జీవితం అందించే సందేశం, దాని పలు పరిమాణాలు మనకు మృగ్యమై ఉండేవి. వారిలోని భక్తులు కొందరిని ఈ అధ్యాయంలో చూద్దాం. వీరిలో ఒకరు ఈ జీవిత చరిత్రలో ఇప్పటికే కొన్ని చోట్ల తారసపడ్డారు. ఇక్కడ కొంత వివరంగా తెలుసుకుందాం. మాతృదేవి భారవాహకులు. భగవంతుడు అవతరించేటప్పుడు వారి లౌకిక జీవన బాధ్యతను తీసుకోవడానికి కొన్ని ఉన్నతాత్మలు కూడా వారితో పాటు జన్మిస్తాయి. అవతార పురుషుల జీవితాన్ని పైపైన చూసినప్పుడు మన జీవితాలలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఈ రెండింటికి హస్తిమశకాంతరం ఉంటుంది. అనేక ఆధ్యాత్మిక సాధనల మూలంగా ఉన్నత స్థితికి చేరుకున్న వారే అవతార పురుషులకు సేవ చేయగలుగుతారు. అందువల్ల ఈ ఉన్నతాత్మల అవతార పురుషులతో పాటు జన్మించి వారి లౌకిక జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు వారి అవతార కార్యంలో పాలు పంచుకొని వారి సందేశాన్ని కూడా మానవాళికి వ్యాపింపచేస్తారు. ఇలా గురుదేవులతో వచ్చిన కొందరు మాతృదేవి జీవితంలో కూడా అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. మాతృదేవికి సేవ చేయటం ఒక రకంగా గురుదేవులకు సేవ చేయటం కంటే కష్టం. మాతృదేవికి సంబంధించినంత వరకు ఆమెకు సేవ చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆమెను చుట్టుముట్టి ఉన్న బంధుగణాన్ని మేపటం ఎంతో కష్టం. సగం పిచ్చి ముప్పావు పిచ్చి అంటూ ఒక్కొక్కరు ఒక్కో రకం. మాతృదేవి జైరాంబాటి నుండి కలకత్తాకో, లేకపోతే కలకత్తా నుండి జైరాంబాటికో వెళ్ళాలంటే ఈ పరివారమంతా కలిసి వెళ్ళడానికి కనీసం 4 ఎడ్ల బండ్లు కావలసి వచ్చేదట. ఈ పరిస్థితుల్లో మాతృదేవికి సేవ చేయటం అంత సులభమైన పనా? ఒక శిష్యునితో మాతృదేవి, నాకు సేవ చేయడానికి మంచి సాధువుగా ఉన్నంత మాత్రాన సరిపోదు, కార్యశూరులై ఉండాలి అని అన్నారట. అలాంటి కార్యశూరులైన 2 సన్యాసులను మాత్రమే తమ భారవాహకులుగా పేర్కొన్నారు. వారు శ్రీ యోగానంద స్వామి,
శ్రీ శారదానంద స్వామి, స్వామి యోగానంద. స్వామి యోగానంద యోగిన్ అనే పేరిట ఇప్పటికే పరిచయమైనారు. ఈయన మాతృదేవికి ప్రథమ శిష్యుడు. దక్షిణేశ్వర రోజుల నుండే మాతృదేవికి పనులలో సాయపడిన ఈయన తన అంతిమ కాలం వరకు మాతృదేవికి భక్తి ప్రపత్తులతో సేవలందించారు. మాతృదేవి బృందావనం నుండి కామార్పుకూరుకు వెళ్ళినప్పుడు ఆమెతో పాటు వెళ్ళి తరువాత కాశీకి పోయి కఠోరమైన తపోమయ జీవితాన్ని గడిపారు. పిదప తిరిగి వచ్చి బై బలరాంబోస్ ఇంట్లో నివసించారు. మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడల్లా ఆమెకు అవసరమైన సేవలు చేసేవారు. మాతృదేవి నివసిస్తున్న ఇంటికి బయట ఒక గదిలో ఉంటూ భక్తులు తీసుకువచ్చే కానుకలను తీసి పదిలపరచడము, మాతృదేవికి అనుకూలపడిన సమయంలో భక్తులను ఆమె దర్శనానికి పంపించడము చేస్తూ మాతృదేవి కలకత్తా జీవితం నిరాటంకంగా సాగడానికి తన శక్తి మేరకు కృషి చేశారు. తీవ్ర వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు సైతం ఈ సేవలను ఆపకుండా చేశారు. స్వామి యోగానంద పట్ల మాతృదేవికున్న వాత్సల్యాన్ని తెలిపే ఒక సంఘటనను ఇక్కడ పేర్కొనవచ్చును. మాతృదేవికి పత్తితో తయారు చేసిన ఒక దళసరి రజాయిని స్వామి యోగానంద ఇచ్చారు. మాతృదేవి ఆ దుప్పటిని అనేక సంవత్సరాలు వాడటం వల్ల అది పిగిలిపోయింది, చిరిగిపోయింది. అందువలన దాన్ని విప్పి కొత్తగా పత్తిని కలిపి కుట్టడానికి ఏర్పాటు చేశారు. కానీ కాసేపటికల్లా అలా చేయవద్దని వారించి చిరిగిపోయిన ఆ దుప్పటిని తీసుకుని వాత్సల్యంతో తన వద్దే ఉంచుకున్నారు. నా తనయుడు యోగినిచ్చిన రజాయి ఇది. ఇది ఎప్పుడూ అతన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అన్నారు. తమ ప్రేమకు అర్హులైన వారు ఇచ్చే చిన్న వస్తువులు కూడా వాత్సల్యంతో దాచిపెట్టుకోవటం మాతృదేవి నైజం. తనకు లభించే స్వల్ప పైకాన్ని కూడా మాతృదేవి కోసం కేటాయించేవాడు యోగిన్. జగద్ధాత్రి పూజ లాంటి పర్వదినాల్లో మాతృదేవి పాత్రలు తోముతూ శ్రమపట్టం చూసిన యోగిన్ చెక్క పాత్రలు కొని ఇచ్చారు. కానీ మాతృదేవి విలపించి కుమిలిపోయేటట్లు స్వామి యోగానంద 1899 మార్చి 23వ తేదీన చిన్న వయస్సులోనే కన్నుమూశారు. అప్పుడు మాతృదేవి కుమిలిపోతూ, కట్టడంలోని ఒక రాయి పడిపోయింది, తక్కినవి కూడా ఇక పడిపోవటం ప్రారంభమవుతుంది అన్నారు. కాలాంతరంలో మాతృదేవి అప్పుడప్పుడు యోగానంద స్వామిని తలుచుకుంటూ, యోగిన్లా నా పట్ల ఆప్యాయంగా ఉన్నవారు ఎవరూ లేరు. అతనికి ఎవరైనా 8 అనాలు ఇస్తే దానిని ఖర్చు పెట్టకుండా మాతృదేవి ప్రయాణానికి కావలసి వస్తుంది అంటూ దానిని విడిగా ఉంచేవాడు. ఏ సమయంలోనైనా నాకు సేవ చేస్తూనే ఉండేవాడు. అతడు నాతోనూ నా కూడా ఉన్న ఇతర స్త్రీలతోనూ ఉంటున్నప్పుడు చూసి గురుదేవుల ఇతర శిష్యులు అతన్ని ఎగతాళి కూడా చేసేవారు అన్నారు. స్వామి త్రిగుణాతీతానంద. యోగానంద స్వామి తరువాత శారదానంద స్వామి బాధ్యతలను తీసుకొనడానికి ముందు బ్రహ్మచారి కృష్ణలాల్ స్వామి త్రిగుణాతీతానంద కొంతకాలం మాతృదేవికి సేవలు చేశారు. తర్వాత కాశీపూర్ రోజుల్లోనే మంత్రదీక్ష కోసం మాతృదేవి వద్దకు పంపబడ్డారు. యోగానంద మరణానంతరం 1902వ సంవత్సరం వేదాంత ప్రచారం కోసం అమెరికాకు వెళ్లేదాకా మాతృదేవికి సేవలు చేశారు. మఠ వంగ భాషా మాసపత్రిక అయిన ఉద్బోధనకు సంపాదకునిగా వ్యవహరిస్తూ మాతృదేవికి సేవలు కూడా ఆయన అందించడం గమనార్హం. త్రిగుణాతీతానంద మాతృదేవి పట్ల ప్రదర్శించిన ఒక రకమైన మొరటి భక్తిని మనం ఇక్కడ చూడవచ్చు. ఉదాహరణకు 1-2 సంఘటనలను చూద్దాం. ఒకసారి మాతృదేవి బర్ద్వాన్ నుండి జైరాంబాటికి తమ పరివారంతో ఎడ్ల బండిలో వెళుతున్నారు. బండికి ముందు త్రిగుణాతీతానంద భుజం మీద ఒక కర్ర ఉంచుకొని ఒక భటునిలా నడుస్తున్నారు. అది వానాకాలం. రాత్రి 3వ యామం అయి ఉంటుంది. ఆ దారి వర్షం వల్ల కోతకు గురై మధ్య మధ్య గుంటలు పడ్డాయి. అలాంటి ఒక గుంట దగ్గరికి బండి వచ్చింది. బండి గుంటలోకి దిగితే ఆ కుదుపుకు మాతృదేవికి నిద్రాభంగం కలగవచ్చు. అది గుర్తించి స్వామి ఆ గుంటలో తాను వెళ్ళి పడుకొని తనపై బండిని నడుపమని బండివాడితో చెప్పాడు. కానీ మేలుకొనే ఉన్న మాతృదేవి త్రిగుణాతీతానంద చేయబోయే పని గమనించారు. వెంటనే బండి నుండి దిగి ఇలాంటి మొరటి పనులకు దిగవద్దు అని గట్టిగా చెప్పారు. త్రిగుణాతీతానంద మాతృదేవి పట్ల కలబరిచిన మొరటు భక్తికి మరొక ఉదాహరణ. ఒకసారి గోలాప్మా మాతృదేవి కోసం బాగా కారంగా ఉన్న మిరపకాయలను కొరుక్కురమ్మన్నారు.
స్వామి బజారు వీధిలో సుమారు 3 మైళ్ళు నడిచి ప్రతి అంగడికి వెళ్ళి ఒక మిరపకాయను కొరికి చూసి బాగా కారంగా ఉన్న మిరపకాయలకు కొనుక్కొచ్చారు. అనేక మిరపకాయలు కొరికినందువల్ల ఆయన నాలుక, పెదవులు చెప్పలేనంత మంటలతో వాచిపోయాయి. అవి నయమవడానికి కొన్ని రోజులు పట్టింది. స్వామి శారదానంద అమెరికా వెళ్ళిన తర్వాత ప్రతీ నెల ఆయన మాతృదేవికి డబ్బు పంపేవారు. స్వామి శారదానంద తమ పేరుకు తగ్గట్లుగా శారద ఆనందులై ఉన్నారు. మాతృదేవి సేవకు తమను పూర్తిగా అంకితం చేసుకున్నారు. మాతృదేవి జైరాంబాటిలో ఉన్న, కలకత్తాలో ఉన్న ఆమె యోగక్షేమాలను చూసుకోవటం ఆయన ప్రథమ కర్తవ్యం. మాతృదేవి పట్ల ఆయనకున్న భక్తి ప్రపత్తులు వర్ణనాతీతం. ఉద్బోధన్ ఇంట్లో ప్రవేశద్వారం దగ్గరున్న చిన్న గదిలో కూర్చుని మాతృదేవిని దర్శించడానికి వచ్చే భక్తుల సమూహాన్ని వరుస క్రమంలో పంపించేవారు. కొత్తగా వచ్చేవారికి మాతృదేవి ద్వారపాలకుణ్ణి అని తనను తాను పరిచయం చేసుకునేవారు. ఎలాగైనా దేని ద్వారానైనా మాతృదేవికి సేవ చేయటం మహాభాగ్యమని వ్యక్తపరిచేదిగా, ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచేదిగా ఉండేది ఆయన ప్రవర్తన. ఒకరోజు భక్తుడొకడు మేడ మీద ఉంటున్న మాతృదేవిని దర్శించి తరువాత కింద శారదానంద వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. కార్యనిమగ్నులై ఉన్న స్వామి తలెత్తి, ఏమిటయ్యా, ఎందుకు ఇంత పెద్ద నమస్కారం అని అడిగారు. అందుకు ఆ భక్తుడు, మీకు తప్ప మరెవరికి ప్రణమిల్లాలి అన్నాడు. వెంటనే ఆయన అమిత వినమ్రతతో, అలా అనకు. నువ్వు ఎవరి ఆశీస్సులను పొంది వస్తున్నావో వారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్న వాణ్ణి నేను. ఆ మాతృదేవి తలుచుకున్నారంటే ఈ క్షణమే నిన్ను నా స్థానంలో కూర్చోబెట్టగలరు అన్నారు. ఇట్లే మాతృదేవి కూడా శారదానంద పట్ల అత్యంత ప్రేమాభిమానాలతో మెలిగారు. క్రింది సంభాషణ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఒకరోజు మాతృదేవి స్వామి అరూపానందతో, శరత్ ఉన్నంత వరకే నేను ఉద్బోధనలో నివసింపగలుగుతాను. నా బాధ్యతలను గ్రహించి నిర్వహించగలవారు ఆతడు తప్ప మరెవరూ లేరు. నా భారాన్ని వహించగలవాడు శరత్ ఒక్కడే అన్నారు. దానికి అరూపానంద, స్వామి బ్రహ్మానంద ఉన్నారు కదా. మాతృదేవి, ఆతడు చెయ్యలేడు. ఆతడి మనోవైఖరి వేరు. అరూపానంద, స్వామి ప్రేమానంద. మాతృదేవి, ఆతడు చేయలేడు. అరూపానంద, కానీ ఆయన బేలూరు మఠాన్ని నిర్వహిస్తున్నారు కదా. మాతృదేవి, కావచ్చు. కానీ ఒక స్త్రీ అవసరాలను గ్రహించి తదనుగుణంగా వ్యవహరించడం ఎంతో కష్టం. శరత్ మాత్రమే అందుకు సమర్థుడు. మాతృదేవి సేవకు డబ్బు ఖర్చు ఒకవైపు ఉండగా, అప్పుడప్పుడు కోపగించుకొని మాతృదేవిని తిప్పలు పెట్టే బంధువులకు కూడా ప్రేమతో సేవ చేయటం సామాన్యమైన పని కాదు. శారదానంద ఇలాంటి పనులన్నింటినీ ఎంతో సంతోషంతోనూ అక్కర సమర్థతలతోనూ నిర్వహించారు. ఆ కారణంగా మాతృదేవి అవ్యాజ ప్రేమకు, విశ్వాసానికి పాత్రులయ్యారు. శారదానంద కలకత్తాలో లేనప్పుడు మాతృదేవి అక్కడికి వెళ్ళేవారు కారు. శరత్ కలకత్తాలో లేనప్పుడు నేను అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎవరిని నమ్ముకొని నేను వెళ్ళను? కలకత్తాలో నేను ఉంటున్నప్పుడు శరత్ బయట ఊరికి వెళుతున్నప్పుడు నాతో చెబితే నేను అతడితో ఏమంటానో తెలుసా? నాయనా, కాసేపు ఉండి నన్ను ముందుగా ఇక్కడి నుండి పంపివేయి. ఆ తరువాత నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు అని అంటాను అనేవారు. ఒకసారి రాంచీకి చెందిన ఒక భక్తుడు మాతృదేవిని తన ఊరికి రమ్మని ఆహ్వానించాడు. మాతృదేవి, శరత్కి ఈ విషయం తెలుసా అని అడిగారు. భక్తుడు, తెలియదు. మాతృదేవి, అలా అయితే నేను రాలేను. నేను కలకత్తాకు వెళుతున్నాను. అతడు అంగీకరిస్తే తర్వాత చూద్దాం అన్నారు. భక్తుడు, అమ్మా, మీరు బస చేయడానికి తగిన ఏర్పాట్లన్నింటినీ చేశాం. మాతృదేవి, నాకు చెప్పకుండా ఎందుకు చేశారు? మాతృదేవి చాలా పట్టుదలగా ఉండడం చూసిన భక్తుడు ఇక చేసేది లేక వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మాతృదేవి అక్కడ ఉన్న ఒక భక్తురాలితో, ఇదిగో చూడమ్మా, నన్ను తీసుకువెళ్ళటం అంత సులభం అనుకుంటున్నారా? నాకు చెప్పకుండానే ఢాకాలో ఒకసారి కరపత్రాలు ముద్రించి నేను వస్తున్నట్లుగా ప్రకటించారు. నలుగురు కలిసి సమావేశం జరిపి హంగామా చేసేస్తే అంతా అయిపోయినట్లేనా? 2-3 రోజులు అందరూ సేవ చేయవచ్చు. కానీ నా బాధ్యతను తీసుకోవటం అంత సులభమైన పనా ఏమిటి? శరత్ తప్ప మరెవరూ దీనిని నిర్వహించలేరు. అతడు నా వాసుకి. 1000 పడగలతో అతడు ఎన్ని పనులు చేస్తున్నాడు!
ఎక్కడ ఒక బొట్టు నీరు పడినా అక్కడ గొడుగుతో సిద్ధంగా ఉంటాడు అని చెప్పారు. ఉద్బోధన్ గృహం. రామకృష్ణ మఠంలోని సాధువులకు, బ్రహ్మచారులకు, ఇతర భక్తులకు ఆశీస్సులందించడానికి మాతృదేవి అప్పుడప్పుడు కలకత్తా వచ్చేవారు. అక్కడ ఆమె బస చేయడానికి ఒక స్థిరమైన నివాసం లేదు. ఆమెకు ఒక ఇల్లు నిర్మించడానికి శారదానంద ఎంతో శ్రమపడ్డారు. మఠ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అయినా అప్పు చేసి అయినా మాతృదేవికంటూ ఒక ఇల్లు కట్టాలని తీర్మానించారు. అలాగే తమ సొంత బాధ్యత మీద అప్పు చేసి ఒక ఇల్లు కట్టారు. కొత్తగా కట్టిన ఇంటి మేడ మాతృదేవికంటూ ప్రత్యేకింపబడింది. 1909 మే 23వ తేదీ మాతృదేవి ఆ ఇంటికి ప్రప్రథమంగా వచ్చి అనుగ్రహించారు. మఠ వంగ భాషా మాసపత్రిక ఉద్బోధన్ కార్యాలయానికి కూడా చోటు కావాల్సి వచ్చింది. అందువల్ల పత్రిక కార్యాలయం కొత్త ఇంట్లో క్రింద భాగంలో పనిచేయసాగింది. ఆ ఇంటిని భక్తులు మాయేర్బాడి అంటే మాతృదేవి ఇల్లు అని పిలుస్తారు. ప్రజలు దాన్ని ఉద్బోధన్ అని పిలిచేవారు. ఇల్లు కట్టి ముగించిన తరువాత అప్పు తీర్చడానికి గురుదేవుల జీవిత చరిత్రను రచించి ప్రచురించారు శారదానంద. తాను వంగ భాషలో వ్రాసిన శక్తి పూజ అనే పుస్తకాన్ని మాతృదేవికే అంకితం చేసి, ఎవరి అవ్యాజ కరుణ వల్ల స్త్రీలందరిలోనూ జగన్మాతను దర్శించే భాగ్యాన్ని ఈ గ్రంథ రచయిత పొందాడో ఆ మాతృదేవికి ఈ గ్రంథాన్ని శ్రద్ధాభక్తులతో అంకితం చేస్తున్నాను అంటూ వ్రాసారు. అవసాన కాలంలో మాతృదేవి ఒకరోజు, ఈ జీవితంలో నేను బాగా అలిసిపోయాను. నేను వెళ్ళిపోదలుచుకున్నాను. నా తనయుడు శరత్ను నా చేతుల్లోకి తీసుకొని నేను వెళ్ళే లోకాలన్నింటికీ అతన్ని తీసుకుని వెళతాను అన్నారు. ఎన్నడూ ఉద్రేకపూరితులు కాని శారదానంద మాతృదేవి మాటలు విని పసిబాలునిలా కూర్చుని చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చారట భక్తురాండ్రు. శ్రీరామకృష్ణులు ఈ సన్యాస శిష్యులతో పాటు ఆయన శిష్యురాండ్రు పలువురు కూడా మాతృదేవి జీవితంలో ఆమెకు సహాయంగా నిలబడ్డారు. వారిలో గోలాప్మ, యోగీన్మ, గౌరీమ, లక్ష్మీదేవి, గోపాలేర్మ ప్రభృతులు ముఖ్యులు. వీరిలో సన్యాసం స్వీకరించిన గౌరీమ తప్ప ఇతరులు వితంతువులు. వారందరూ జపం, ధ్యానం, సేవతో కూడిన పవిత్ర జీవితాన్ని గడిపారు. గోలాప్మ గోలాప్మ మాతృదేవికి సహాయంగా ఉండడం మాత్రమే కాక చాలా సన్నిహితంగా కూడా ఉన్నారు. దాదాపు ఆమెను సంరక్షకురాలు అనవచ్చు. ఆమె కులీన కుటుంబంలో జన్మించారు. అయినా పేదవారు, బ్రాహ్మణులు. ధనవంతుల ఇంట్లో తన కుమార్తెను ఇచ్చి తర్వాత ఆమెను కోల్పోయిన దుఃఖం నుండి బయటపడడానికి గురుదేవులను ఆశ్రయించారు. గురుదేవులు ఈమెను మాతృదేవికి పరిచయం చేస్తూ, ఈమెను జాగ్రత్తగా చూసుకో, జీవితమంతా నీతో పాటు ఉంటుంది అన్నారు. గురుదేవులు చెప్పినట్లే మాతృదేవి ఎక్కడికి వెళ్ళినా నీడలా ఆమెను అనుసరించి ఉండేవారు. మాతృదేవి చేసిన తీర్థయాత్రలన్నింటిలోనూ పాల్గొన్నారు. మాతృదేవి కలకత్తాలో ఉంటున్నప్పుడు ఆమెతో పాటే ఉండి ఇంటి బాధ్యతలన్నింటినీ నిర్వహించారు. అంతేకాదు, ఇబ్బందులు కలిగే మతిలేని భక్తుల బారి నుండి మాతృదేవిని పరిరక్షించే కర్తవ్యం కూడా ఆమెదే. మాతృదేవి సామాన్యంగా భక్తులతో అంటే పురుషులతో సూటిగా మాట్లాడరు. చీర కొంగుతో ముఖం కప్పుకొని కాస్త దూరంలో నిలబడి అతి మెల్లగా మాట్లాడతారు. అప్పుడు గోలాప్మ మాతృదేవి ఆశీస్సులను, ప్రశ్నలకు ప్రత్యుత్తరాలను ఆ భక్తులకు బిగ్గరగా చెప్పేవారు. వృద్ధాప్యంలో మాతృదేవి బండిలో ఎక్కడానికి, దిగడానికి మాతృదేవికి గోలాప్మ సహాయపడేవారు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాతృదేవి గోలాప్మను వెంబడించేవారు. భక్తులకు ఇళ్లకు వెళ్ళేటప్పుడు తప్పకుండా గోలాప్మను తమ వెంట తీసుకువెళ్ళేవారు. ఆమె లేకుండా వెళ్ళేవారే కాదు. ఆమె లేకపోతే నేను ఎలా వెళ్ళగలను? ఆమె నాతో ఉంటే నాకు కొండంత ధైర్యం అనేవారు మాతృదేవి. గోలాప్ ఆదర్శప్రాయురాలైనటువంటి ఆధ్యాత్మిక సాధకురాలు, ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు పొందిన వ్యక్తి. ఉదయం సాయంత్రం కొన్ని గంటల ధ్యానంలో గడిపేవారు. మాతృదేవి ఆమె పావన మానసాన్ని శ్లాఘించేవారు. జపం చేయటంలో పూర్ణమైన స్థితిని ఆమె సంతరించుకున్నట్లు చెప్పేవారు. కొందరు స్త్రీలలో అతిగా కనపడే లజ్జ ఆమెలో లేదు. అందువల్ల లజ్జాస్వరూపిణి అయిన మాతృదేవికి భక్తులకు మధ్య ఒక వారధిలా ఆమె మనగలిగారు. ఏ విషయాన్నైనా ఉన్నదన్నట్లు మాట్లాడే స్వభావురాలు గోలాప్మ. అది ఎవరైనా సరే
చెప్పవలసిన దాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఇందుకోసం మాతృదేవి ఆమెను కొన్నిసార్లు కోప్పడ్డం కూడా కద్దు. గోలాప్మ మాటలు నిజమే అయినా ఇతరుల మనస్సుకు బాధ కలిగించే నిజాన్ని సైతం చెప్పకూడదు. అలాంటి నిజాలను చెప్పడం కొన్ని సమయాల్లో పాపం క్రిందే లెక్క అని గట్టిగా చెప్పేవారు మాతృదేవి. గోలాప్మ ముక్కుసూటిగా చెప్పేస్తుంది. అందరి మీద అధికారం చలాయిస్తుంది. కానీ ఆమె మనస్సు సున్నితమని అందరికీ తెలుసు. ఆమె సేవానిరతి అద్భుతమైనది. స్నానం చేసే గట్ల మీద ఎవరైనా మలినపరిచినట్లయితే వెంటనే అక్కడ కడిగి శుభ్రం చేసేవారు. గోలాప్మ తన మనవడి నుండి ప్రతీ నెల కొంత డబ్బు సహాయంగా పుచ్చుకొనేది. అందులో సగం తన ఖర్చుల కోసం ఉద్బోధన కార్యాలయంలో చెల్లించేది. మిగిలిన డబ్బును పేదవారికి పంచిపెట్టేది. మాతృదేవి భక్తురాలైన వైద్యులను నిరుపేదల ఇళ్లకు తీసుకువెళ్ళి ఉచితంగా చికిత్సలు చేయించేది. ఉద్బోధనలో ఆమె దైనందిన జీవితం ఇలా ఒక మహోన్నత సేవగా సాగింది. ఇంటి పనులన్నింటిలోనూ ఆమె చక్కగా సహాయం చేసేది. భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టేవారు. మాతృదేవితో పాటు ఉంటున్న సాధువులకు తల్లిగా కావలసినవన్నీ సమకూర్చేవారు. మాతృదేవి మీద అత్యంత ప్రేమతో మాతృదేవి కోసమే జీవించిన ఆమె మాతృదేవి నిర్యాణానికి 4 సంవత్సరాల తరువాత 1924 డిసెంబర్లో కన్నుమూశారు. యోగిన్మ మాతృదేవికి సహాయకురాలుగా జీవించిన వారిలో సన్నిహితులైనటువంటి మరొకరు యోగిన్మ. ఈమె కూడా మొదటి నుంచి మాతృదేవితో పాటే ఉన్నారు. యోగీన్ గోలాప్ నా జీవితంలో ప్రతి పరిస్థితిని ఎరుగుదురు అని మాతృదేవి అనేవారు. మాతృదేవి సహాయకురాళ్లలో యోగిన్మ బాగా గాంభీర్యంగా ఉండేవారు. ఆధ్యాత్మికంగా కూడా అత్యున్నత స్థితిని పొందిన వ్యక్తి. స్త్రీలలో యోగిని జ్ఞాని. క్షణంలో వికసించి వాడిపోయే మామూలు పుష్పం కాదామె. మెల్లగా వికసించి చాలా కాలం పరిమళాన్ని వెదజల్లే 1000 రేకుల పద్మం అంటూ ఆమెను గూర్చి గురుదేవులు అన్నారు. బృందావనంలో మాతృదేవితో పాటు ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు ఆమెకి సమాధి అనుభవం కలిగేది. ఒకరోజు బృందావనంలో లాలాబాబు ఆలయంలో ధ్యానం చేస్తున్నప్పుడు ప్రగాఢ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆలయం మూయడానికి రాత్రి పూజారి వచ్చినప్పుడు కూడా ఆమెకు బాహ్య స్మృతి కలగలేదు. తరువాత ఈ అనుభవాన్ని గురించి ఆమె ఆ స్థితిలో ప్రపంచం అనేదొకటి ఉందనే స్ఫురణే నాకు లేదు అన్నారు. మరొకసారి తన అనుభవం గురించి చెబుతూ, అప్పుడు నా చుట్టూ ఉన్న వస్తువులన్నింటిలోనూ నా ఇష్టదైవాన్ని చూశాను. ఈ స్థితిలో 3 రోజులు నేను ఉండిపోయాను అన్నారు. ఒక జమీందారు ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ వారి దాంపత్య జీవితం సంతోషంగా గడవలేదు. అందువల్ల చిన్నతనం నుండే దుఃఖభరితమైన పరిస్థితుల్లో తన తల్లిదండ్రుల వద్దనే ఉండసాగింది. ఆమెను బలరాం బోస్ గురుదేవుల సాన్నిధ్యానికి తీసుకొచ్చారు. మాతృదేవికి సమవయస్కురాలు కాబట్టి అప్పటి నుండి మాతృదేవికి విశ్వసనీయమైన చెలికత్తెగా ఉండిపోయారు. దక్షిణేశ్వర రోజుల్లో మాతృదేవి శిరోజాలను అల్లి జడవేయటం ఆమె పనే. ఆమె అల్లడం మాతృదేవికి ఎంతో ఇష్టం. మాతృదేవి తీర్థయాత్రల్లో యోగిన్మా కూడా పాల్గొనేవారు. వృద్ధురాలైన తన తల్లిని 2 మనవళ్లను చూసుకోవాల్సి ఉన్నందున ఆమె బాగ్ బజార్లోని తన ఇంట్లో నివసించేది. కానీ ప్రతిరోజు ఉదయం మాతృదేవుని దర్శించుకోవడానికి వచ్చేది. వంటకు కావలసిన కూరగాయలు తరిగి ఇచ్చి ఇంకా చిల్లర పనులు చూసుకునేవారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ముసలి తల్లికి మనవళ్లకు వంట చేసేవారు. మళ్ళీ మాతృదేవి వద్దకు వచ్చి తనకు చేతనైనంత సేవను చేసి రాత్రికి ఇంటికి వెళ్ళిపోయేవారు. యోగిన్ మా కుటుంబంతో పాటు నివసిస్తూ ఉన్న తంత్రశాస్త్రం నిర్దేశించిన పూర్ణాభిషేకం, వేదాలు నిర్దేశించిన విరజాహోమం మొదలైనవి అనుష్ఠించి సంప్రదాయానుసారం సన్యాసం స్వీకరించారు. ప్రతిరోజు గంగలో స్నానం చేసిన తరువాత ఆ పవిత్ర తీరంలో 2 గంటల సేపు కూర్చుని వర్షం పడినా ఎండ ఉన్నా మైమరిచి ధ్యానంలో మగ్నమైపోయేవారు. శాస్త్రానుసారం నిర్వహించే పూజల్లో ఆమె నిష్ణాతురాలు. దానితో పాటు ఎంతో భక్తిభావంతో ఆమె పూజలు చేసేవారు. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. తీరిక సమయంలో గీత, భాగవతం, చైతన్య చరితామృతం, గురుదేవుల గురించిన పుస్తకాలు మొదలైనవి చదువుకునేవారు. ఆమె జ్ఞాపక శక్తి అద్భుతం. పురాణ కథలను చదివినట్లు చెప్పేవారు. చైతన్య చరితామృతంలోని కొన్ని భాగాలను కంఠస్థం చేసి ఒప్పగించేవారు. ఆమె కూడా 1924 సంవత్సరం
తన 73వ ఏట మరణించారు. ఇక గౌరీమ. మాతృదేవి సన్నిహితంగా ఉన్న మరొక వ్యక్తి గౌరీమ. ఆధ్యాత్మికతతో పాటు ప్రగాఢ శాస్త్రజ్ఞానము, సాహసము, సంస్థలను నెలకొల్పి వాటిని చక్కగా నిర్వహించే సామర్థ్యము ఆమెకు ఉన్నాయి. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక జీవితం పట్ల తీవ్ర ఆకర్షణ కలగటం వలన వివాహ ఏర్పాట్లనన్నింటినీ వమ్ము చేసి గురుదేవులను శరణుజొచ్చారు. హిమాలయాలకు వెళ్ళి తీవ్ర తపోసాధనలలో నిమగ్నురాలయ్యారు. 1882వ సంవత్సరం తరువాత దక్షిణేశ్వరంలో గురుదేవులకు తమ శక్తి మేరకు సేవ చేస్తూ మాతృదేవితో పాటే నహబత్తులో ఉంటూ వచ్చారు. గౌరీమా సామర్థ్యంపై గురుదేవులకు ఎంతో విశ్వాసం. అందువల్ల ఆమెను స్త్రీలలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంపొందించడానికి పంపేవారు. స్త్రీల ప్రగతి కోసం తనను అంకితం చేసుకోమని ఉద్బోధించేవారు. గురుదేవుల నిర్యాణానంతరం కొంతకాలం బృందావనంలో కఠోర తపోజీవితం గడిపారు. తర్వాత కలకత్తాకు తిరిగి వచ్చి స్త్రీల కోసం శారదేశ్వరి ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ పాఠశాలను మాతృదేవి జ్ఞాపకార్థమే నెలకొల్పారు. కలకత్తాలో స్థాపితమైన ఆ పాఠశాల ఎంతో ఆదర్శప్రాయంగా నిర్వహింపబడుతూ ఉన్నది. స్త్రీలకు ఈ పాఠశాల మామూలు చదువు చెప్పడమే కాక హిందూ ధర్మానుసారం పవిత్రత, సేవ, భక్తి మొదలైన వాటిని గురించి కూడా బోధిస్తుంది. తర్ఫీదు పొందిన సన్యాసులు ఈ పాఠశాలను నిర్వహించేవారు. మాతృదేవికి గౌరీమాకు మధ్య ప్రగాఢ ప్రేమ, పరస్పరాభిమానాలు నెలకొన్నవి. ఒక సమయంలో ఆమె నహబత్తులో ఉంటున్నప్పుడు గురుదేవులు అక్కడికి వెళ్ళారు. మాట వరుసగా గౌరీమాను ఉద్దేశించి, గౌరీ, మా ఇద్దరిలో నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నన్నా ఆమెనా అని అడిగారు. అందుకు గౌరీమా సూటిగా బదులు చెప్పకుండా ఒక మధుర గేయం ఆలపించారు. కృష్ణ, నువ్వేమీ రాధ కంటే గనుడవు కావు. దుఃఖంలో ప్రజలు నిన్ను ప్రార్థిస్తారు. నీకు కష్టం కలిగితే ఓ రాధే అంటూ నువ్వు ఆమెను పిలుస్తావు అని. ఈ పాట ద్వారా తాను మాతృదేవినే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు చెప్పింది గౌరీమ. మాతృదేవి గురుదేవుల సహధర్మచారిణి మాత్రమే కాదు, ఆయన ఆరాధనకు పాత్రురాలైన వారు, జగద్ధాత్రి అయిన జగజ్జనని కూడా. సహధర్మచారిణి జగజ్జననిగా పూజించటం లోకం ఇంతదాకా కనీ విని ఎరుగదు. మాతృదేవిని ఇంకా మానవాళి అర్థం చేసుకోలేదు. ఆమె జీవితాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నప్పుడు లోకం ఉన్నత స్థితిని పొందుతుంది అనేవారు గౌరీమ. గౌరీమ మాతృదేవి పట్ల ఎంతో వినమ్రంగా భక్తి ప్రపత్తులతో మెలిగినప్పటికీ మాతృదేవి ఆమెతో తమాషాగా నవ్వుకుంటూ సహజంగానే మెలిగేవారు. ఆమెను గౌర్దాసి అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. గౌరీమ వ్యాధిగ్రస్తురాలైనప్పుడు మాతృదేవి ఆమెకు కొన్ని రాత్రుళ్ళు మేల్కొని సేవ చేసేవారు. గౌరీమ శాస్త్రజ్ఞానము, అనేక రంగాల్లో ఆమెకున్న సామర్థ్యాన్ని శ్లాఘించేవారు మాతృదేవి. మహత్వపూర్ణమైన వ్యక్తి జన్మించడం ఎల్లప్పుడూ జరగదు. అలా జన్మించిన వ్యక్తి గౌరదాసి అనేవారు మాతృదేవి. మద్రాసుకు వచ్చినప్పుడు అనుగ్రహ భాషణం చెయ్యాల్సిందిగా మాతృదేవిని అభ్యర్థించారు. అందుకు మాతృదేవి, నాకు ఉపన్యాసాలు ఇవ్వడం రాదు. గౌర్దాసి నాతో పాటు వచ్చి ఉంటే చక్కగా ఉపన్యాసం చేసి ఉండేది అన్నారు. గౌరీమా చేసిన సామాజిక సేవలన్నింటికీ మాతృదేవి తమ హృదయపూర్వక ఆశీస్సులను అందించారు. ఆమె తన పాఠశాలను మాతృదేవి ఆశీస్సులతోనే ప్రారంభించారు. మాతృదేవి ఆ పాఠశాలకు అప్పుడప్పుడు వెళ్ళేవారు. అక్కడ బోధింపబడుతున్న విద్యా విధానాన్ని ఎంతగానో మెచ్చుకునేవారు. ఆశ్రమం, పాఠశాలలు నెలకొల్పిన తరువాత వాటి నిర్వహణ కారణంగా ముందులా ఆమెకు మాతృదేవితో ఎక్కువసేపు గడపడం సాధ్యపడలేదు. కానీ అప్పుడప్పుడు వచ్చి మాతృదేవిని దర్శించుకునేవారు. విద్యార్థినులను కూడా తీసుకువచ్చి వారికి దీక్ష ఇప్పించేవారు. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గురుదేవుల అన్నగారైన రామేశ్వర్ కుమార్తె. ఈ పుస్తకంలో ఈమె పలుచోట్ల తారసపడతారు. ఈమె పుష్పవతి కాకముందే వితంతువు అయ్యింది. వయస్సులోనే మాతృదేవి కన్నా చిన్నది. మాతృదేవి దక్షిణేశ్వరంలో నివసిస్తున్నప్పుడు ఆమెకు సహాయంగా చాలా కాలం అక్కడే ఉండి ఆధ్యాత్మిక సాధనలను అనుష్ఠిస్తూ వచ్చింది.
కాలాంతరంలో మాతృదేవి కలకత్తాలో నివసించినప్పుడు ఆమె ఎక్కువ కాలం తమ బంధువులతో దక్షిణేశ్వరంలోనూ లేక స్వగ్రామంలోనూ పుణ్యక్షేత్రాలలోనూ గడిపింది. చక్కని వాక్చాతుర్యం కలది. వినేవారు మైమరిచిపోయేలా గురుదేవుల జీవితం గురించి విశదీకరించేవారు. గురుదేవుల మాటలను నవ్వును యథాతథంగా అనుకరించి చూపించేవారు. దివ్యత్వం ఉట్టిపడే గీతాలను పాడుతూ అద్భుతంగా నృత్యం కూడా చేసేవారు. అలా పాడేటప్పుడు, నృత్యం చేసేటప్పుడు పారవస్య స్థితిని పొందడం కద్దు. చక్కని జ్ఞాపక శక్తి, పురాణ కథలను ఆసక్తిగా చెప్పగల నేర్పు ఆమెకు ఉంది. కాలాంతరంలో ఆమె అనేకులకు మంత్రదీక్షను ఇచ్చారు. చివరి రోజుల్లో పూరిలో నివసిస్తూ అక్కడే పరమపదించారు. ఇక గోపాలేర్మ. గోపాలేర్మ వయస్సులో మాతృదేవి కంటే బాగా పెద్దవారు. ఈమె కూడా ఒక వితంతువు. బాలగోపాలుని తన ఇష్టదైవంగా ఆరాధించి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులను పొందినవారు. గురుదేవులను బాలగోపాలునిగాను, తనను ఆయనకు తల్లిగాను భావించేవారు. అందువల్ల మాతృదేవిని కోడలిగా ఆరాధించి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు మాతృదేవితో పాటే ఉండేవారు. మాతృదేవి కలకత్తాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి దర్శించుకునేవారు. వీరే కాక గురుదేవుల గృహస్థ భక్తులైన బలరాం బోసు, మహేంద్రనాథ్ గుప్తా మొదలైన వారి భార్యలతోనూ మాతృదేవి సన్నిహితంగా ఉండేవారు. వీరందరూ మాతృదేవిని సాక్షాత్తు జగన్మాతగా చూశారు. మాతృదేవి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. మాతృదేవి కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. ఆమె కృపా కటాక్షం వల్ల ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాతృదేవి అనే మహోజ్వల జ్యోతి సమీపంలో చిన్ని చిన్ని దీపాలుగా వెలుగొందారు. కానీ చీకటి తెరలోనే కదా వెలుతురు అందం మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మాతృదేవి అనే మహోజ్వల జ్యోతికి అలాంటి ఒక లౌకికమైన చీకటి తెరగా నెలకొన్నారు ఆమె కుటుంబీకులు. డబ్బే లక్ష్యంగా గల వారందరితో సర్దుకుపోతూ ఒక ప్రియ సోదరిగా, అత్తగా, తల్లిగా మాతృదేవి జీవించిన విధానాన్ని ఇకపై మనం చూడబోతున్నాం. దీనితో అధ్యాయం సంపూర్ణమైంది. జై మా.